కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి. వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ గద్వాల్ మాచర్ల రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ని గెలిపిస్తే 11 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గుడ్ మార్నింగ్ వనపర్తి కార్యక్రమం మన మెగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావటం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి రాగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇది శుభసూచకం, శుభోదయం వనపర్తి కంటే శుభసూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా సాగటానికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ ఉండటం వలన ఈ 200 యూనిట్స్ గురించి 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండరు వీటి మీద కోడ్ తర్వాత అమలవుతుంది. ఇతర జిల్లాల్లో అన్నీ అమలవుతున్నాయి. రాహుల్ గాంధీ గారు ఒకటి ప్రకటించారు. 5 గ్యారెంటీల్లో ముఖ్యమైనవి మహిళలకి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెంటనే సంవత్సరానికి ₹1,00,000 పేద మహిళల అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తానని, అదే రకంగా నిరుద్యోగులకి ఒకేసారి 30 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని, ఫిలప్ చేస్తానని, అంతేకాకుండా డిప్లొమా చదువుకున్నటువంటి పూర్తి చేసిన వారందరికీ సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని, ఇది కాకుండా దినసరి వేతనం అంటే రోజు కూలి ఇంతకుముందు 200 వరకే ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకి ₹400 ఉపాధి హామీ కింద ఇచ్చేటటువంటి అవకాశం చేస్తారని చెప్పారు. ముఖ్యంగా రైతులకి వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి దాంతో సగం దాంట్లో కలిపి కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఏర్పాటు చేస్తున్నాం జరిగింది. ఈ 5 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు